ఎంతమంది చాలా ఇంటెన్సివ్ ప్రమాణం అత్యాచారులపై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి. నేను 1983లో కొన్నాను. వచ్చిన డాక్యుమెంట్ అయినా కూడా నన్ను కబ్జా చేసిండు. మొత్తం భూమిని మొత్తం 400 గజాలు వడ్డారెడ్డి పాలరెడ్డి దగ్గర మేము భూమికి తీసుకున్నాము. మాకు అన్యాయంగా కేసులు పెట్టి డాకెట్ ఆర్డర్ కూడా ఆ రోజు ఆపిన వాళ్ళకు మరి సెకండ్ కంటిన్యూ అయింది. మేము 1982లో శ్రీ పెంటారెడ్డి బాలరెడ్డి గారి వద్ద 166 మెంబర్స్ మొత్తం ప్లాట్ కొనుగోలు చేసినాం సార్. రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి. ఆఫ్టర్ 20-30 ఇయర్స్ తర్వాత వాళ్ళ కొడుకు విజయప్రతాప్ రెడ్డి పురాణంతో దుర్బుద్ధితోని వాళ్ళ భార్యకు ఎలాంటి రైట్స్ లేకుండా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసి దానితోని పాస్బుక్లు పొంది మరియు దాంతో పాస్బుక్లు పొందింది సార్. పొందిన తర్వాత పెంటారెడ్డి బాలరెడ్డి జర ఉత్తముడు కావున ఇది తప్పు, ఇది మేము ఆల్రెడీ అమ్మేసినాము, నువ్వు చేసుడు తప్పు అని చెప్పింది సార్. చెప్పి అది ఆర్టీఓ కోర్టు తెస్తే 2009లో వాళ్ళ పాస్బుక్లు ఆర్టీఓ గారు క్యాన్సిలేషన్ చేశారు సార్. ఆల్రెడీ 2009లో క్యాన్సిల్ అయినాయి. తర్వాత ఆ క్యాన్సిల్ అయిన పాస్బుక్లు తీసుకున్నాడు సార్. తీసుకుని మళ్ళీ ఏం చేసిండు వీళ్ళతోని మర్రి జనార్దన్ పటేల్, మిట్రామ్ రెడ్డి, ప్రగతి అసోసియేట్ అని వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వీళ్ళతో కలుసుకొని అధికారంతో ధనబలంతో వీళ్ళందరూ కలిసి మా ప్లాట్లను ఏం కాదురా అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఏం చేసి మొత్తం ఆల్రెడీ క్యాన్సిలేషన్ అవి వేసి మళ్ళీ డినో ఇంక్వైరీ అని మాకు ఎవరు తెలియకుండా వాళ్ళు వేసుకుంటూ కోట్ల చుట్టూ తిప్పుకుంటూ మళ్ళీ పాస్బుక్లు వీళ్ళు కొనుగోలు చేసారు. దీన్ని కొనుగోలు చేసి అన్ని అక్రమ పత్రాలతోని మొత్తం అన్ని అనుమతులు పొందుతూ కూడా కాంప్లైంట్స్ ఇచ్చినాం. మాకు మా కాంప్లైంట్స్ మొత్తం డిస్పోజ్ చేసారు. మా దాంట్లో 1 నెంబర్